నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధిలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో మైనారిటీ బాలురకు గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గత 10 సంవత్సరాలుగా పేద ముస్లిం పిల్లలకు ఈ ఒడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం వివిధ జిల్లాల నుండి 250 మంది బాలురకు ఈ కార్యక్రమం నిర్వహించి తదనంతరం వారికి బలవర్ధక పోషణకరమైన ఆహార పదార్థాలను, మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మస్తాన్, రఫీ, సమీర్ ఖాన్, మజ్జిగ జయకృష్ణారెడ్డి, జియావుల్ హక్, వాణి, సురేష్, విజయలక్ష్మి, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఈ ఖత్న కార్యక్రమానికి నేను, నాతో పాటు నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరం కూడా హాజరు కావడం జరిగింది. ఇస్లామిక్ సాంప్రదాయంలో అతి పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ ఖత్న కార్యక్రమం. మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నట్లు మనిషి శుభ్రంగా ఉంటే, మనిషి పవిత్రంగా ఉంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనకి ఇది ఒక కార్యరూపం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే చాలామంది ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది ఇస్లామిక్ సంస్కృతి, ముస్లింల సాంప్రదాయం అనేటువంటి అతి ప్రధానమైనటువంటి కార్యక్రమం. వాళ్ళ స్థాయిని బట్టి, శక్తిని బట్టి అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి కార్యక్రమం. పాపం కొంతమంది పేద కుటుంబానికి సంబంధించినటువంటి ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈ సామూహిక ఖత్న కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్ భాయ్ నిర్వహించడం, మనందరిని ఆహ్వానించడం, దానికి సంబంధించి ఈ డివిజన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తిగా ఇతర ప్రాంతాల నుంచి, బయట ప్రాంతాల నుంచి కూడా భారీగా దాదాపుగా 250 మందికి సుమారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ రఫీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. కేవలం ఏదో సాంప్రదాయం ప్రకారం నిర్వహించామనేటువంటి విధంగా కాకుండా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డలకి అవసరమైనటువంటి మందులు, వాళ్ళకి బలవర్ధకమైనటువంటి ఆహారం అవసరం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్, దానికి సంబంధించినటువంటి ఆ కిట్ అన్నీ కూడా ఈరోజు ఉచితంగా అందజేసి ఈ కార్యక్రమాలకు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి, వాళ్ళ బిడ్డలకు, మగపిల్లలకు సంబంధించి మనం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అనుకున్నా, మన స్తోమత లేదు అనుకునేటువంటి కుటుంబాలకి నేనున్నాను అని అంటూ ఈరోజు సిద్దిక్ భాయ్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సిద్దిక్ భాయ్కి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ముస్లిం కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అండదండలు అందిస్తాం. దానితో పాటు ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాల్లో మా ముస్లిం మైనారిటీ నాయకులు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా మా వంతు భాగస్వామ్యం ఉండాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి కోరిన మీదట, సిద్దిక్ భాయ్ ఆహ్వానం మేరకు ఈరోజు అందరూ ముస్లిం మత పెద్దలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఆడంబరంగా నిర్వహిస్తున్నటువంటి పద్ధతిలో మేమందరం కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలించడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఆధునాతనమైనటువంటి పద్ధతుల్లో
ఖర్చుకి వెనకాడకుండా చేసేటువంటి ప్రక్రియ ఇది. ఇంతకుముందు అయితే పాపం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండేది. వాటన్నిటిని అధిగమించి ఆ చిన్నారులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక ఏసీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి దానిలో పాపం వాళ్ళకి ఆ బాధ కలిగించకుండా అటువంటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అన్ని విషయాలు కూడా చూస్తారు. దాంట్లో ఇస్లామిక్ సాంప్రదాయం ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది. అందులో భాగంగానే మనిషి ఎక్కడా కూడా మురికి ఉండకూడదు, మనిషి ఎక్కడా కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేసి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలనేటువంటి దానికి నిదర్శనంగా ఈ ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వాళ్ళ సాంప్రదాయం ఆనవాయితీ. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిద్దిక్ భాయ్కి, అదేవిధంగా సోదరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కుటుంబాలైతే ఈరోజు ఖత్నా కార్యక్రమానికి సంబంధించి పాల్గొన్నాయో ఆ బిడ్డలందరూ కూడా భవిష్యత్తులో అన్ని విధాలా రాణించాలని, వృద్ధిలోకి రావాలని, ఆ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఆ కుటుంబ సభ్యుల మీద ఆ బిడ్డల మీద ఉండాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, అటువంటి కార్యక్రమాలకు ముందు నిలిచేటువంటి సిద్దిక్ భాయ్కి అల్లా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ముందుకు నడిపించేటువంటి శక్తిని, స్థాయిని ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాని ప్రార్థిస్తుంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఖత్నా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది చిన్నారులకి ఉచితంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నింటికి కూడా హాజరవుతూ ఉంటాను. నేను ఒకటైతే గర్వంగా కూడా చెప్పగలను, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, వారికి ఉన్నటువంటి సేవా తత్పరత కానీ రాష్ట్రానికే ఆదర్శమని కూడా చెప్పచ్చు. ప్రతి కార్యక్రమం కూడా పండగల దగ్గర నుంచి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా 10 మందికి మనం ఉపయోగపడాలా, 10 మందిలో నేను బాగుండాలా అన్న ఆలోచనతో మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి, ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా తృప్తిగా ఉంటాయి. వారితో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నందుకు ఎప్పుడు కూడా గర్వపడతాను. మరి ఈరోజు సుమారుగా 250 మంది చిన్నారులకి యావత్ జిల్లా నుంచి, జిల్లా బయట నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమంలో నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో వారి ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం లాగానే ఇది కూడా విజయవంతం వైపుగా వెళ్తూ ఉంది. మరి వారందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వాలన్న ఆలోచనతో ఆ వచ్చిన కుటుంబాలందరికీ కూడా ఆ పౌష్టికాహారానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటిని అప్పగించడం కానీ, సుమారుగా 1000 మంది వరకు ఈరోజు వారందరికీ కూడా భోజనాలు అందించడం కానీ, ఇలాంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కలిపి ఈరోజు ఈ ఖత్నా ప్రోగ్రాం ద్వారా సిద్దిక్ భాయ్ నిర్వహించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిగిలిన మైనారిటీ సోదరులు అందరికీ కూడా నేను ఎప్పుడూ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇలాంటివి జరుగుతాయని, ఇలా అందరికీ కూడా ఉపయోగపడేలాగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారితో పాటు మా మైనారిటీ సోదరులు చాలామంది ఉన్నారు. మైనారిటీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, నగర నియోజకవర్గ నాయకులు కానీ, డివిజన్ స్థాయి నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అస్సలాముఅలైకుం, నమస్తే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా జెండా వీధిలో వైఎస్ఆర్ కళ్యాణ్ మా రఫీబాయ్ ERB ఫంక్షన్ హాల్లో ఖత్నా ప్రోగ్రాం చేస్తున్నాము. మేము ఈ ప్రోగ్రాంలో 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ 10 సంవత్సరం ఇది 250 మంది ఇప్పుడు చేయించున్నారు పిల్లకాయలు. దాంట్లో కాకాని అన్న రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా బలం వచ్చింది. మళ్ళీ మా చంద్రశేఖర్ అన్న ఏ ప్రోగ్రాం పిలిచినా కాదని చెప్పకుండా ఫస్ట్ చెప్పంగానే నేను వస్తాను, నేను మీ తోడు ఉంటాను, మీ పక్కన మేము ఉంటాను అని చెప్పి ధైర్యం ఇచ్చే చంద్రశేఖర్ అన్నకి రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ప్రోగ్రాంలో అన్న వాళ్ళు వస్తారు. కానీ ఈసారి ఏంటంటే అన్నతో పాటు
మా చంద్రశేఖర్ అన్న రావడం, కాకండి అన్న రావడం, చాలా గోవర్ధన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాలు మళ్ళీ మళ్ళీ చేయాలా. మేము మా ఒంట్లో శక్తి ఉన్నంత కాలము బీద ప్రజల కోసము ఇటువంటి ఖత్నా ప్రోగ్రాం చేస్తూనే ఉంటాము. బీద పిల్లగాళ్ళు వస్తే చాలు మేము ఖత్నా చేస్తాము. వాళ్ళు ఏ పార్టీ ఏ దాంట్లో ఉంటారని మేము చూడము. ఎవరైనా సరే బీద వాళ్ళు వస్తే మేము ఖత్నా చేస్తాము. మా దగ్గర వచ్చి మా పరిస్థితి బాగాలేదు, ఖత్నా కావాలంటే మేము ఖత్నా చేస్తాము. మాకు పార్టీలతో సంబంధం లే, ఏ పార్టీ వాళ్ళని రావచ్చు, చేసుకోవచ్చు. ఇటువంటి ప్రోగ్రాలు మళ్ళీ మళ్ళీ మేము చేస్తుంటాము. కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బీద వాళ్ళకి ఏం సాయం చేయబాగండి, వైఎస్ఆర్సీపీకి ఏం చేయబాగండి అని. మా వైఎస్ఆర్సీపీ అట్ట కాదు, ఎవరైనా సరే వచ్చి మన దగ్గర పని చేసుకుని వెళ్ళవచ్చు. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో చేసిన ఇన్వెస్ట్మెంట్తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.